హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే కార్న్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం కర్రీ రైస్ తింటూ ఉంటాం కదా, ఎప్పుడైనా ఇంట్లో ఈ విధంగా స్పెషల్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళంతా కూడా ఇష్టంగా తింటారు. ఈ కార్న్ రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బగారా ఆకుని, అలాగే ఒక లవంగా, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక యాలకాయ వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి అరుగుదల అనేది ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటూ కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ బీన్స్ని, ఆలూని, క్యారెట్ని, టమాటో ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా అయితే మనము బీన్స్ని, క్యారెట్ ముక్కల్ని, ఆలు ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటో వేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయితే తొందరగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కార్న్ వేసుకోండి. స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ రైస్ అనమాట. ఈ స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నామంటే ఈ ఆలు, క్యారెట్, బీన్స్, అలాగే స్వీట్ కార్న్ చక్కగా ఫ్రై అయిపోతాయి, అలాగే మెత్తబడిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ని వేసుకోండి. ఇలా పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా కుక్ చేసుకోండి. ముందుగానే వేస్తే అడుగు పట్టేస్తుందనేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తే బాగుంటుందని వేస్తున్నానండి. ఇలా కలుపుకుంటూనే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా కలిసే విధంగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకున్నారంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయండి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి అన్ని వెజిటేబుల్స్ కూడా మగ్గిపోయి ఉంటాయి. ఆలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ విధంగా మరొకసారి కలియబెట్టుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకున్నారంటే మన స్వీట్ కార్న్ రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా వెజిటేబుల్ ముక్కలకన్నిటికీ ఈ స్పైసెస్ పట్టే విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్తోనే స్వీట్ కార్న్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్ చేసుకొని రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం వెజిటేబుల్స్, కార్న్ రైస్కి పట్టే విధంగా కిందికి పైకి కలియబెట్టుకుంటూ మొత్తం రైస్కి ఈ మిశ్రమాన్ని పట్టించండి. ఈ విధంగా కలియబెట్టుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఎక్కువ మంట పైన పెడితే అడుగు భాగం అనేది మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం రైస్ అంతా కూడా కలియబెట్టుకుంటూ ఒక 2 నిమిషాలు ఆ విధంగా కలియబెట్టుకుంటూనే ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోకి చేంజ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా లెమన్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మరొకసారి కలియబెట్టుకుంటూ 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కలియబెట్టుకొని స్టవ్ని ఆపేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేశారంటే ఎంతో టేస్టీ యమ్మీ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయినట్లే అండి. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీరు ముందుగా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.